సార్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము నవీన్ యాదవ్ గారికి టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మాగంటి సునీత గారు ఉన్నారు. అయితే మాగంటి గోపీనాథ్ గారి మరణ అనంతరం కూడా ఉప ఎన్నిక రావడం అనేది చూస్తున్నాం. అయితే ఏ పార్టీ గెలిచే సూచన ఉంది? సూచనలు ఇప్పుడు గ్యారంటీగా మాగంటి గోపీనాథ్ వైఫ్, అది ఆయన కాన్స్టిట్యున్సీ, ఆయన ప్రజలతో మమేక ఉన్న ఎమ్మెల్యే. అక్కడ బాగా అందరూ పొద్దు నుంచి సాయంకాలం దాకా ఎవరు వచ్చినా పలకరిస్తాం, వాళ్ళ సమస్య ఏంటి పరిష్కారం చేయటం, తన కాన్స్టిట్యున్సీకి ఆ సమస్య వేరే పరిధి దాటిందైనా సరే వేరే కాన్స్టిట్యున్సీ సంబంధించిన కనెక్టెడ్ సమస్య అయినా సరే ఫోన్ చేసి కార్పొరేటర్కి ఫోన్ చేసి ఆ కాన్స్టిట్యున్సీ తన కాన్స్టిట్యున్సీకి ఫోన్ చేసి సమస్యల పరిష్కారం అట్లా చేసేవాడు. సో ఆవిడ కూడా ఎప్పుడు వచ్చిన వాళ్ళు పొద్దు నుంచి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండేవాడు. అందరితోటి ఆవిడ కలుస్తూ ఉండేది కనుక ఖచ్చితంగా ప్రజల్లో మనిషి అతను ఓటర్స్ యొక్క హృదయాల్లో ఉన్న మనిషి మాగంటి గోపీనాథ్. ఆయన వైఫ్ అందరికి బాగా ఓటర్స్ అందరికీ అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కార్యకర్తలకు అందరికీ అందుబాటులో. సో ఖచ్చితంగా గ్యారంటీ. ఇప్పుడు కాంగ్రెస్ ఆదిలోనే అంశపాదం తెలిసిపోయింది కదా. ఆదిలోనే కాంగ్రెస్ యొక్క పరిస్థితి అనౌన్స్ చేశారు మర్నాడే వాళ్ళలోనే అన్ని ఏదో గొడవ పడతారు. సో కాంగ్రెస్ అంతే, కాంగ్రెస్ గొడవ పడతారు ఏదో చేసుకుంటారు తప్పితే కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో వేరే అవకాశం లేదు. ఇంకా బీజేపీ ఇంకా క్యాండిడేట్నే డిసైడ్ చేయలేదు.